హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే దానిమ్మ గింజలతో పాటు దాని పొట్టు యొక్క ఉపయోగాలు కూడా తెలుసుకుందాము. దానిమ్మకాయలు పొట్టు పడేయకుండా కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి చక్కగా ఎండలో పెట్టుకోండి. 4-5 రోజులు ఎండిన తర్వాత మిక్సీ పట్టి జల్లెడ పట్టుకుంటే ఇలా పొడి రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని జలుబు దగ్గుతో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ పొడి వేసుకొని తాగినట్లయితే ఉపశమనం ఉంటుంది. అలాగే మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా క్లీన్ చేయడానికి ఈ యొక్క పొడి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి తరచుగా తీసుకోండి. పంటి సమస్యతో బాధపడేవారు పేస్ట్కు బదులుగా ఈ యొక్క దానిమ్మ తొక్కల పొడితో పళ్ళు తోముకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. మొటిమలతో బాధపడేవారు ఈ యొక్క పొడిని ఫేస్ ప్యాక్ లాగా చేసుకుంటే పెరుగు కానీ తేనె కానీ కలిపి ఫేస్కి పెట్టుకుంటే స్క్రబ్ లాగా పనిచేస్తుంది. మొటిమలు తగ్గుతాయి, స్కిన్ గ్లో అవుతుంది. దానిమ్మ గింజల్లో మనకి విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది. దానిమ్మ గింజలతో పాటు ఆ తొక్కల పొడిని అంతా కూడా ఆయుర్వేద వైద్యంలో వాడతారంట. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఎంతగానో వాడుతూ ఉంటారంట. కాబట్టి ఇప్పటి నుంచి పొట్టుని పడేయకుండా ఇలా ఉపయోగించుకోండి. ఇంకా గింజల్లో అయితే మనకి చూసాం కదా, హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఎవరైతే నిద్ర పట్టని వారు ఉంటారో, నిద్ర పట్టక నైటు చాలా ఇబ్బంది పడేవారు కూడా దానిమ్మ గింజలు తీసుకోవడం ద్వారా చక్కగా నిద్ర పడుతుందంట. ముఖ్యంగా ప్రెగ్నెంట్గా ఉన్నవారు దానిమ్మకాయలు ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే రక్తం తక్కువగా ఉండి డెలివరీ సమయంలో ప్రాణాపాయం వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య సంస్థ ప్రకారము ఎన్నో ప్రసవం సమయంలో ఎంతోమంది తల్లులు మరణిస్తున్నారంట రక్తం తక్కువగా ఉండడం వల్ల. అలా కాకుండా చక్కగా దానిమ్మకాయలు తినండి. జ్యూస్ కంటే ఇలా గింజలు తినడం ద్వారా ఇంకా మంచిది. రేట్ ఎక్కువ అని మరి తెచ్చుకోకుండా ఉంటూ ఉంటారు కొంతమంది. ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి పెట్టే కన్నా ఇలా మంచి ఫుడ్ తెచ్చుకోవడం ద్వారా మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారండి. 1 కేజీ దానిమ్మకాయలు తెచ్చుకుంటే 2-3 రోజులు చక్కగా తినొచ్చు. అలాగే పొట్టు వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఫైల్స్తో బాధపడే వారికి కూడా ఇది మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు గింజలతో పాటు పొట్టును కూడా పడేయకుండా పొడి చేసుకొని వాడుకోండి. ఇంకా ఏమైనా మరి మీకు వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరి దానిమ్మ గింజలు పిల్లలకి పెట్టడం ద్వారా కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందంట. కాబట్టి పిల్లలకి కూడా తరచుగా దానిమ్మ గింజలు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.